ముందుగా నేను దైవానికి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెంటనే మీకు కూడా చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నేను ఏ విధంగా రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అయితే నేను అల్లాహ్ తాలాతో ఒక్కటే దువా చేస్తున్నాను. నేను ఏదైతే ధార్మిక విషయాలు మీ వరకు చేరవేస్తున్నానో వాటిని మీరు కూడా ఆచరించాలి అని నేను ఆశిస్తున్నాను. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా నాకు మంచి అవకాశాన్ని కలిగించాడు. ఈ విధంగా అనేక విషయాలు ఎదుటి వాళ్ళ వరకు చేరవేసే ఒక అవకాశం అనేది నాకు దొరికింది. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టేటప్పుడు నాకు ఒకటే ఒక ఆలోచన ఉండేది. అదేంటంటే ఎంతలో కొంతమందైనా నా ఛానల్ని చూస్తే వాళ్ళకి ధార్మిక విషయాలు అర్థమవుతాయి, వాళ్ళకి ధార్మిక విషయాల అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను. అది కూడా ఇప్పుడు అంటే 2023లో అక్టోబర్ నెలలో 1వ తారీఖున నేను వీడియోని పోస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే దానికి గాను వ్యూస్ నాకు ఒక 17-18 వ్యూస్కి మించి రాలేదు. అయినా నేను రెండో రోజు వీడియోని అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకు ఇలా చేయడం, వ్యూస్ రావటం లేదు కదా, ఎందుకు చేయడం అనవసరం కదా, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, నేను ఆ టైం ఏదో నా పిల్లల కోసం పెడితే బాగుండేది కదా, ఇలా ఆలోచన వస్తూ ఉండేది. కానీ నేను ఒకటే ఆలోచించాను, నేను బయటకు వెళ్ళి ధార్మిక విషయాలు ఎవరికీ చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఈ విధంగానైనా కొందరికైనా ధార్మిక జ్ఞానాన్ని కలిగించే అవకాశం నాకు ఉంది కదా, ఎందుకు ఈ అవకాశాన్ని నేను వదులుకోవాలి అనే ఆలోచనతో నేను ప్రతిరోజు కూడా కనీసం ఒక్కరు విన్నా చాలు అనే ఉద్దేశంతో నేను పోస్టుని పెట్టడం మొదలుపెట్టాను. ఇలా నేను పెడుతూ 2024 ఏప్రిల్ నెలలో 500 సబ్స్క్రైబర్ మాత్రమే నాకు వచ్చారు. అయినా అప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే 500 మందికి బయాన్ చెప్పడం అనేది అంత తేలికైన విషయం ఏమీ కాదు. మీరు చూసినా చూడకపోయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు తప్పకుండా వాటిని చూస్తారు. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తూ ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది, ఏదో ఒక సమయంలో మీకు ఖాళీ దొరికిన సమయంలో మీరు చూస్తారు అని. అలాగే నేను కంటిన్యూస్గా మళ్ళీ ఆపకుండా వీడియోస్ పెడుతూ పోతే నాకు 2024లో జూలైలో 1000 సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యాను. అల్హమ్దులిల్లా. అప్పుడు నాకు అనిపించింది, అల్లాహ్ తాలా చాలా కరుణామయుడు. మనం ఏదైతే ఆశిస్తామో దాన్ని తప్పకుండా మన దాకా ఇస్తాడు. దానికి తోడు మీ అందరి ప్రోత్సాహం, మీరు పెట్టే కామెంట్స్, మీరు చేసే లైక్, మీరు చేసే షేర్స్ వల్ల నాకు ఇంకా గట్టిగా నమ్మకం కుదిరింది. నేను ఇంకా బయాన్ చెప్పగలను, నేను ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇతరులకి నేర్పించాలి అనే ఒక ఆలోచన అయితే నాకు వచ్చింది. అందుకే నేను కంటిన్యూగా పోస్టులు పెడుతూ ఉన్నాను. అల్హమ్దులిల్లా. అల్లాహ్ తాలా దయ వల్ల ఈరోజు నేను 2K సబ్స్క్రైబర్కి రీచ్ అయ్యాను. మీ అందరికీ మళ్ళీ చెబుతున్నాను, మీ అందరి రుణం నేను తీర్చుకోలేనిది. కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుకుంటుంది ఏంటి అంటే, మీరందరూ కూడా తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాగా ఎవరైతే ధార్మిక విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఉంటారో వాళ్ళ వరకు మన వీడియో అనేది చేరుతుంది. అలా చేర్చిన వాళ్ళకి అల్లాహ్ తాలా అనేక శుభాలు ఇస్తాడు అని కూడా మనకు తెలుసు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు, ఎవరైతే ధార్మిక విషయాన్ని తెలుసుకుని ఆచరిస్తారో వాటితో పాటు ఎదుటి వ్యక్తికి ఆ విషయాన్ని తెలియజేసి ఆ విషయాన్ని అతను కూడా ఆచరించినప్పుడే ఎక్కువగా మనకి పుణ్యాలు అనేవి లభిస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువగా నేను ప్రవక్త వారి జీవిత చరిత్రను, ఇంకా ఆయన భార్య గారి జీవిత చరిత్రను, ఆయన పిల్లల జీవిత చరిత్రను నేను చెబుతున్నాను. ఎందుకంటే నాకు కామెంట్స్లో అవే ఎక్కువగా రావడం వల్ల. ఇప్పటి వరకు నేను అనేక విషయాలు తెలుసుకుని మీకు చెబుతూ పోతున్నాను. ఇలాగే ఇకపై కూడా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేను తెలుసుకుని ఇన్షాల్లా మీకు చెప్పే ఒక అల్లాహ్ తాలా నాకు హిదాయత్ కూడా ఇవ్వాలని నేను దువా చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.